రెండు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాల వల్ల వరదలతో రెండు రాష్ట్రాల్లో నష్టపోయినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి యొక్క సూచన మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి యొక్క నేతృత్వంలో మన రెండు రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. నిన్న వారు విజయవాడలో పూర్తిగా పర్యటించి ఈరోజు వారితో పాటు నేను ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రులైనటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అందరం కలిసి కూడా ఇలా ఖమ్మం ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఏరియల్ సర్వే చేయడం జరిగింది. దాంతోపాటు కింద కూడా క్షేత్రస్థాయిలో కూడా శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యేకంగా రైతులను కలవడము, రైతులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం, ఫోటో ఎగ్జిబిషన్ గాని ఇవన్నీ కూడా రైతులతో స్వయంగా వెళ్లి పొలాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను వారి నేతృత్వంలో పరిశీలించడం జరిగింది. దాని తర్వాత సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సమీక్షా సమావేశం కూడా ఏర్పడడం జరిగింది. దానిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా టీం వచ్చి వారి యొక్క నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారము తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచన కేంద్రంలో ఉంది. ఇది రాజకీయ కోణంతో చూసినటువంటి సమస్య కాదు. ప్రజల కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి బాసటగా నిలబడి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా మనం సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సహాయం చేయడం సిద్దం ఉంది. దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోకపోవడం వల్ల ఇప్పుడు దాదాపు 1340 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులున్నాయి. 100% నిధులు వాడుకుంటేనే తిరిగి నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం నిధులు వాడుకోకపోవడం వల్ల దానికి ఖర్చు చేయడం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శివరాజ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా అన్ని విషయాలు వినడం జరిగింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేస్తాం, ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను పరిశీలించి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే ఈ ఎన్డీఆర్ఎఫ్ విషయంలో సడలించాలని చెప్పన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అందింది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక టీమ్స్ పంపించి వారు కూడా ఇలా రకరకాలు ఉంటాయి. పశువులు ఎండిపోయినాయి, ఇండ్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, అన్ని రకరకాలుగా నిబంధనలు ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా సెంట్రల్ టీం కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక నివేదిక తయారు చేస్తారు. రెండు నివేదికలు పరిశీలించి తప్పకుండా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది, చేస్తాం కూడా. 10 సంవత్సరాల తర్వాత సెక్రటరీకి వెళ్ళారు, డూములు కూలగొడతారు. అట్లా సెక్రటరీ చూస్తే ఏమనిపించింది? డూములు కూలగొడతానే వాస్తవమే. ఎందుకంటే ఇలా ప్రజా సమస్యలు కాబట్టి, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి, తన రాజకీయ కోణంతో చూడొద్దు కాబట్టి ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్నా, 9 అంతస్తుల బిల్డింగ్ కు 3 అంతస్తులు డూమ్లే కట్టిపోయాడు. 3 అంతస్తులు డూమ్లే. దానిలా సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు. కానీ దానిలో పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి. దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికి ప్లేస్ లేదు, కొట్టుకొని తీసుకుంటారు. వాళ్ళు పొద్దున్న లేచి ఆ తమ్మిట్లో పెట్టిన వెంటనే కేసీఆర్ గారిని తిట్టుకొని పోతారు, లేవు లోడుకోరు. వాళ్ళు ఆ ప్లేస్ అనేది దానిలో 9 అంతస్తులకు 3 అంతస్తులు డూములు ఎవరన్నా మెడకా మీద తలగి ఆయన భాషలనే
మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు 3 డూమ్ల కోసం 3 ఫ్లోర్లు కడతారు, 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్క కూర్చోరు, బరాబరు కూర్చేస్తాం దాన్ని. మా ప్రభుత్వం వచ్చి వెంటనే పక్క కూర్చేస్తారు దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. ప్రజలందరూ ఆలోచించే విధంగా చేస్తాం. డూమ్ లో మాత్రం పక్క కూర్చేస్తాం బరాబర్. దాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము. కేసీఆర్ మళ్ళీ యాగం దాని చేస్తారు. సంటర్ గెలిపెట్టిన ఒకటి ఆ సంటర్ పెట్టిన స్టార్ట్ చేయాలట. పోనీ కట్టుకోవడం రావడం కూడా రాలేదు దానికి. గతంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు కేంద్ర మంత్రులు రాలేదు, ఇప్పుడు వచ్చారు. కేంద్ర మంత్రి విలువలే కలిసిండి ఎప్పుడైనా? కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకునే దమ్ము లేదా తెలియలేదు వాళ్ళకు. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోలే. ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం వల్ల వేల కోట్ల రూపాయలు వాపసు పోయినాయి కేసీఆర్ ప్రభుత్వంలో. ఇలా బతుకట్లేక పరిస్థితి. మళ్ళీ గతంలో లాగానే మళ్ళీ కేసీఆర్ కొత్త కొత్త యాగాలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఏం యాగలే, నవగ్రహ యాగం, దశగ్రహ యాగం చేయాలి. ఈయన దశగ్రహం, ఇంకో గ్రహం ఈయన. ఆ గ్రహాలను అనుకుంటున్నాయట, మామే పూజ చేసుకుంటామా అనుకుంటున్నాయట. ఏమవసరం చెప్పే, నువ్వు ముఖ్యమంత్రి అయితేవి, నీ పూజలు ఏమవసరం? ఏదో చూసాను అది రీ ఎంట్రీ అట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు ఆల్రెడీ. పొలిటికల్ గా నో ఎంట్రీ బోర్డు పెట్టి వాళ్ళ రీ ఎంట్రీ ఎక్కడ నీకు? ఇంకా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావి, నీ కొడుకుని మంత్రి చేస్తేవి, నీ బిడ్డని ఎంపీ చేస్తేవి, ఎమ్మెల్సీ చేస్తేవి, అల్లుడిని మంత్రి చేస్తేవి, ఇంకైనా సంతోష్ రావు గారు ఆయన రాజ్యసభ ఎంపీ చేస్తేవి. ఇంకేం కావాలి? నువ్వే బతకాలి అని కుటుంబమే పొట్టుబడి సంపాదించుకోవాలి. ఏసీ ఒడ్డుబడ్డ చెమలు లెక్క గిలగల కొట్టుకుంటాడు, బయటకు వెళ్తున్నాడు. ఏమి యాగం చేస్తే చెప్పు నాకు. నువ్వు ఇలా యాగము, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అతి భారీ వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు వేనాయి, బ్రిడ్జులు కూలినాయి, పొలాలు వేనాయి, పోల్స్ వేనాయి, రైల్వే ట్రాక్లు వేనాయి, మొత్తం ఎక్కడికెక్కడ కూలిపోయినాయి. నువ్వు నీ యాగం చేసేటప్పుడు దీని నుంచి ప్రజలను కాపాడాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ కష్టాల బారి నుంచి బయటికి రావాలి, ఇటువంటి ఇబ్బందులు రావద్దని పూజ చేసినావా? గంట మంచి ఆలోచన నీకు వస్తాయి. మళ్ళీ నేను వెంటనే ప్రభుత్వం ఈ పోవాలి, వాడు వాళ్ళు, వీళ్ళు వాళ్ళ వల్ల నేను ముఖ్యమంత్రి వెంటనే రావాలి, నా కొడుకు మంత్రిని చేయాలి, లేకుంటే కొంచెం ఎగ్జామ్షన్ కొంచెం ఇచ్చి నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నా కావచ్చు. రెండు బిడ్డ వచ్చిందని బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నా కావచ్చు. అంతే. నువ్వు చేసే పూజలు గివే, అన్ని గివే దరిద్రమే, అన్ని గివే దరిద్రపు ఆలోచన. ఎవరికి ఏం కనీసం ఎవరికి ఒక పైసా మందం లాభం జరగని దరిద్రపు ఆలోచనలు వచ్చినట్టనే ఆయనకేస్తాయి. కానీ ఎందుకు చేసే పూజలు? నవగ్రహాలు కాదు, తెలంగాణలో దశగ్రహాలు ఉండే, ఓ గ్రహం వీకింది. కానీ మళ్ళీ సడేసిన పూజలు కానీ మళ్ళీ నమ్మిస్తారు అందరినీ. ఇక మళ్ళీ అది ఉందో మళ్ళీ నాకు మళ్ళీ ప్రేమ వచ్చిందంటే ఎమ్మెల్యే అందరూ అటు ఇటు దిక్తుడు కదా. కొంతమంది పూజలు చేస్తారట, వాళ్ళు ఇచ్చినవి బోకే ముట్టద్దట, వాళ్ళు ఇచ్చిన భోజనం పెడితే అటే మొత్తం వాళ్ళు ఏం చెప్తా తింటారట. అయితే ఎమ్మెల్యేలు అటు ఇటు దిక్తురా కొంతమంది. పోకుండా ఎమ్మెల్యేలు ఈయన చెప్పిన దానికే వినాలే, నేను చెప్పిన మాటను నన్ను ఇచ్చిపెట్టి పోవద్దని నన్ను పూజలు చేస్తున్నావు. చదువు కూడా అవచ్చు. ఇది తెల్లారైతే టెన్షన్ ఎవరికి? వశీకరణ పూజ అవచ్చు. తెల్లారైతే టెన్షన్ ఏముండదు. ఆ గంప కింద కమ్మిండి రోజు కూడా వీక్తారు. ఈ మధ్య వదలేరు, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కదా. ఈ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటారు కాబట్టి ఇక గంపకి అట్ట ఉండే పోతలేరు. కాబట్టి ఎమ్మెల్యేలు నేను చెప్పినట్టు వినాలి, నన్ను ఇచ్చిపెట్టి పోవద్దని ఇట్లా పూజలు చేస్తుండవచ్చు. అట్లా ఉండవచ్చు. అంత వేరే ఏం ఈ అన్న మంచి గురించి పూజలు చేసేటువంటి ఆలోచన ఆయనకు ఉండదు. అట్లయితే కేసీఆర్ కాదు ఆయన, అట్లా నిజంగా చేస్తే కేసీఆర్ కాదు ఆయన.